బీహార్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ఎవరు చేస్తున్నారు? వాళ్ళు చేసిన దాని నుంచి ప్రొటెక్ట్ చేసి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది. నిజంగా ప్రజలే కోరుకుంటే అవుతుంది. ఇప్పుడు ప్రజలు నిజంగా రామరాజ్యంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి తోచక 11 మంది ఏం చేయాలని తెలియక అక్కడొకిద్దరు ఇక్కడొకిద్దరు కలిసి ప్లాకార్డులు డబ్బులు ఇచ్చుకొని తెచ్చుకొని 10 మందిని వేసుకొని పోగేసుకొని చేసే ఈ ప్రోగ్రామ్కి ఎవడు విలువ ఇవ్వడు. జస్ట్ లీస్ బాదర్డ్. యా, వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకోవాల్సింది గతంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి పట్టుకోవాల్సినప్పుడు పట్టుకోకుండా దాక్కొని బయట తప్పించుకున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం లా అండ్ ఆర్డర్ కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ముందుకు దూసుకుపోతుంది. 27వ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఈరోజు నెంబర్ 1కి వెళ్ళింది. పంచాయతీరాజ్ శాఖలో 13,000 గ్రామ సభలు పెట్టి గిన్నిస్ బుక్ రికార్డుకి వెళ్ళింది. అత్యధిక పెట్టుబడులు తీసుకొస్తూ ఈరోజు శరవేగంగా పనులు చేస్తున్నారు. అటు రాజధాని కానీ పోలవరం పనులు కానీ. ఒకవైపు నుంచి గూగుల్ కూడా మనకి డేటా సెంటర్ ఇక్కడ వైజాగ్నే ఎంచుకుంది. అలాగే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా వస్తుంది. ఇంత టెక్నాలజికల్గా కానీ అండ్ మనకి రోడ్స్ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో డోలీ మోతలు లేని గ్రామాలు చూడాలని పవన్ కళ్యాణ్ గారు మారుమూల ప్రాంతంలో 4 ఇళ్ళు ఉన్నా కూడా రోడ్లు వేయించారు. కరెంటు లేని గ్రామాలు కూడా ఈరోజు కరెంటు చూస్తున్నాయి. వాళ్ళకి ఫ్యాన్లు, లైట్లు దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి అన్ని ప్రతి సామాన్యుడికి ఈరోజు దగ్గరుండి గవర్నమెంట్ పనిచేస్తుంటే ఇక వాళ్ళు ప్లకార్డులు పట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఎందుకంటే పట్టుబడులు రాకూడదు, లా అండ్ ఆర్డర్ దెబ్బతినాలి, అదే వాళ్ళ ప్లాను. అందుకోసమే ఈరోజు దాడులకు తెగబడ్డారు. ఇష్టానుసారం బూతులతో చెలరేగిపోతున్నారు. ఎందుకంటే డైవర్ట్ చేయడానికి. శ్రీవారి లడ్డు విషయం కల్తీ అయింది. భక్తుల మనోభావాలు బాగా తీవ్రంగా ప్రతి ఇంట్లో దీని మీద చర్చ జరుగుతుంది. వాళ్ళని తుప్పుక్కున ఊస్తున్నారు. బయట కనపడితే పట్టుకొని తంతారని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ని ఎలా అయినా వచ్చే పెట్టుబడులు రాకుండా చేయాలి, ఆ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనేది వాళ్ళ ప్లాన్. అది ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అభివృద్ధికి లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఉంది. అందుకనే 11 పరిమితం చేసి ప్రజలు తరిమి కొట్టారు. ఈసారి వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తే 11లో 1 తీసేస్తారు.